దేవుని బిడ్డలారా, దానికి సాక్ష్యం చెప్పిన రాని చెప్పినట్టు మా బతికితే గవర్నమెంట్స్ తినే వ్యాప్తి లేదు, మాకు ఆశీర్వాదం లేదు, మాకు నోటు కాడికి వచ్చింది పోయింది, మేము అట్టపోయాం, మాకు ఎట్టపోయాం, మేమేమీ సంపాదించుకోలేకపోయాం, మేమేమీ చేయలేకపోయాం అని మనం ఏం చేస్తాం? గట్టి చెప్పాలి, గట్టిగా తీసుకుంటున్నారు లేదా? కొంతమంది తలగా ఊపుతారు, కొంతమంది లోపలైనా. గమనించండి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మనకు మేలు చేయాలి అంటే మనము దేవుడి పని చేయాలి. హల్లెలూయా. దేవుడు ఫిలిస్తీయులని హతమార్చాలని వారు చేసిన పనులను బట్టి, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులు చేసిన పనులను బట్టి వారిని హతమార్చాలనుకున్నాడు, వారిని శిక్షించాలనుకున్నాడు. దాని కొరకు దేవుడు సంసోనుని లేవనెత్తాడు. హల్లెలూయా. సంసోను చేత దేవుడు ఇశ్రాయేలీయులు పెట్టిన బాధకు ఫిలిస్తీయులను హతం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఆశపడతాడు. హల్లెలూయా. దేవుడు ఏమి కిందకి దిగొచ్చి ఏమి చేయడు. ఒక వ్యక్తికి సహాయమైనా, ఒక వ్యక్తికి ప్రార్థన అయినా, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా ఎవరో ఒకరిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు చాలా ఇబ్బంది పెట్టారు ఫిలిస్తీయులు. అందుకని ఫిలిస్తీయుల విషయంలో దేవుడు పగ తీర్చుకోవాలని సంసోను నిలబెట్టి వాడుకుంటున్న దినాలని. ప్రభుత్వ సంసోను అప్పుడు పచ్చి దవడ ఎముకలు తీసుకొని 1000 మందిని చంపాడు. అక్కడికి ఆ పని ముగించిన తర్వాత సంసోను ఏమన్నాడు? చదవమాట. తర్వాత పారవేసి పేరు పెట్టి అది ఏం పొందాడు? మిక్కిలి. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అక్కడ ఎడాలు, అడవులు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సరే నీళ్ళు ఉన్నాయి అని చెప్పి ఒక గోతు దగ్గరికి వెళ్ళాడు. గోతులో నీళ్లు లేవు. ఇంకొక విషయం తెలుసా, మొన్న చూశాను, ఇక్కడ పాకిస్తాన్లో బ్రతకలేక మరి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేద్దామని భార్యాభర్తలు దారి ఎడారి అని ఉన్నాయి రాజస్థాన్, దారి ఎడారి. ఆ ఎడారి గుండా ప్రయాణం మొదలుపెట్టి నీళ్లు తీసుకుని మొదలుపెట్టారు. సగం దూరం వచ్చాక నీళ్లు ఎంతసేపు ఉంటాయి? నీళ్ళు ఉంటాయా? దాహం తీరక వాళ్ళు ఆ ఎడారిలోనే చచ్చిపోయారు. ఆకలికైనా ఉండొచ్చు కానీ 2 రోజులు అన్నం లేకపోయినా నీళ్ళుంటే ఒక్కొక్క గడిపిన తాగి ఉండొచ్చు. కానీ నీళ్లు లేకుండా మాత్రం మనిషి ఉండలేడు. నీళ్లు ఒక వ్యక్తి ఆహారంగా ఆహార దీక్ష అంటారు. అంటే నీళ్లు ఆహారం ఏమి అలా తీసుకోకుండా కొన్ని రోజుల పాటు మాత్రమే ఉండగలరు. అది ఎండలోనూ కష్టపడితే అసలు ఉండలేడంట. కూర్చొని ఉంటే కొన్ని రోజులు ఉండగలరు. అదే పని చేస్తే మాత్రం ఆవిరైపోతారు. దేవుడు బిడ్డలారా, 1000 మందిని చంపారు. అసలు 1000 మందిని తోస్తేనే మనకు నష్టం వచ్చారు. మనం చంపక్కర్లేదు, కింద మనం రోజుకుంటా, లేదా 1000 మందిని ముట్టుకుంటేనే మనకు నీళ్ళు అవుతాయి మంచిలో. అటువంటిది 1000 మందితో పోరాడి చంపాడు. సంసోను ఎంత దాహంగా ఉన్నాడు చూడండి. సంసోనికి మిక్కిలి అంటే చాలా ఎక్కువగా దాహం వేస్తున్నాడు. ఎందుకు వేస్తుంది దాహం? అలసిపోయాడు.
ఏం చేసి అలసిపోయాడు? రోజులు తిరిగా దేవుని పక్షమున ఫిలిష్తీయులతో పోరాటం చేసి అలసిపోయాడు. హల్లెలూయా. ప్రభువులారా, మనకు కూడా వస్తాయి నీళ్ళు. ఏం చేసి చెప్పి ఊళ్ళో చెప్పుకొని లేకపోతే తిరిగి మన దప్పిక ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థన చేసి అలిసిపోయిన దప్పిక. దేవుని పని చేసి అలిసిపోయిన దప్పిక. దేవుని బిడ్డ సిలువలో దేవుడు చెప్తాడు, ఏమని? నేను దప్పుకొనుచున్నాను అని. ఆయన ఆ కార్యమును చేసి అలసిపోయి నేను దప్పుకొనుచున్నాను అని. ప్రభువుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సంసోను దేవుని పక్షాన నిలబడి పోరాటం చేసి దప్పుకొనుచున్నాడు. అక్కడ రాస్తాడు, నేను యెహోవాకు మొర్రపెట్టి. చాలు. మంచినీరు అవ్వగానే ఏం చేశాడు? నీకు అవసరం జరగకపోతే ఏం చేస్తాం? నిజమా? తెచ్చుకోవట్లా? నన్ను మర్యాద కదే చెప్తా. అయ్యారు ఏం పర్లా, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా బాబులను ఇచ్చాడు, చక్కటి మోకాళ్ళని ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్ అనే మొహం ఎవరినండి? మరి ఇంకేంటి? అన్ని డబ్బులు అన్ని ఉండడు, పొందాక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాయి. ట్యాబ్లెట్లు, స్వప్న ట్యాబ్లెట్లు, స్వప్న ఆరోగ్యం బాగా, స్వప్న హాస్పిటల్. ఏ హాస్పిటల్ మంచిది? ప్రభువులు దేవుడు పెట్టారా? అవ్వాదిగాడు ఏం చేస్తాడంటే, నీకేం చేశాడు దేవుడు, నీకేం చేశాడు, నీకేమి ఇచ్చాడు, నిన్నేం చూశాడు? ప్రభువులు దేవుడు పెట్టారా? దప్పుకొంచున్నాడు సంసోను. మనము కూడా ఆశపడతాము. తప్పు ఏమి ఉందా? దేవుడు ఆశగా ప్రాణాన్ని. కానీ ఎప్పుడు తిరుగుతాడు? నీవు దేవుని పని గడి చెప్పాలి. అది నీవు దేవుని పని చేసి తప్పుకున్నా, లోకంలో పనులుగా చేసి తప్పుకోవాల్సింది. లోకంలో చేసినానికి వస్తుంది ప్రతిఫలం, నేను కాదంటున్నా. కానీ దేవుడితో చేసిన ప్రతిఫలం చాలా గొప్ప. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఎన్నటికి ఆశీర్వాదం. నేను చెప్తాను, దేవుని పనిలో చేసి అలసిపోవాలి. నేను రాత్రి ఎక్కడి నుంచి వెళ్ళేప్పటికీ పన్నెండు అయ్యేపటికి ఏం చేస్తారు మనోళ్ళు? పన్నెండు మీరు ఏం చేస్తారు? బ్రహ్మాండంగా ఎట్టి వయసులో సిగ్గుపడకుండా, అసలు ఏమాత్రం బాధపడకుండా. నేను 12ంటికి అలాగే వెళ్ళేపటికి అందరూ ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు ఏం కొట్టుకుంటాం? కొంతమంది మహానుభావులు ప్రార్థన చేస్తుంటే కూడా తన్ని పెట్టి అడిగి నిద్రపోతారు. ఆ మనసులో దేవుడి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పొడుగుబుద్ధి అవ్వదు. మా మనోడు వచ్చింది, ఇక్కడ పిల్లలు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ తన్ని పెట్టి నిద్రపోతుంది. వాళ్ళు అంటుంది, అయ్యారు ఇక్కడ నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు పోయిన వారు ఏం చెప్తావు? ధ్యానంలో ప్రార్థన చేస్తుంటే కొడుకోండి నిద్రపోతాం. అంతే తెలుసు. ఈ వారం ఇక్కడ వస్తున్నాను చెప్పి వెళ్ళి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకెళ్ళాలి. అపాయింట్మెంట్ కాకపోతే వెళ్ళాలి. కాదు 4 రోజులు కూర్చొనైనా వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఆ బయటికి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎవరికి ఇష్టం లేక వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసిన కూర్చొని ఆమెనని అలిసిపోవాలి. దేవుడి పనులు అలిసిపోతామని మరి అంతమ్మా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అలిసిపోమంట. సంసోను ఫిలిష్తీయులతో పోరాడి దేవుని పక్షముగా పోరాడి సంసోను అలిసిపోయాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి దేవుళ్ళో ఉండి దేవుడికి ప్రార్థన చేసేయడానికి అలిసిపోయావా? ఏంటి మాట్లాడడం? అన్నానేంటి?
దేవుడు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి ఎప్పుడైనా అలసిపోయారా? అది రావట్లేదు ఇప్పుడు మీరు. అయ్యో 3 పూటలు కూర్చుంటే అది నడుము వచ్చేస్తుంది, కాళ్ళు మీకేస్తున్నాయి. పొద్దు నుంచి సాయంకాలం కూర్చొని జ్యోతి అయితే తక్కువని నీళ్ళు పోయిందండి. మనం ఎలాగలుగుతామా? వెళ్ళలేము. కూర్చొని నడువులు ఎప్పుడు, కాళ్ళు ఎప్పుడు అలిసిపోయాం. దేవుని మందిరంలో నుండి దేవుని పని చేసి ప్రార్థన చేసి పాటలు పాడి అలిసిపోవాలి. మనం లోకంలో అన్నమైన పనులన్నీ చేసి ఆడంతా రోడ్లమ్మ తిరిగి అని నన్ను జాంగాడు మా ముసలి 10కి ఇక్కడ ప్రార్థన చేసుకుని పడుకుందాం వచ్చి 10కి అది గేడా నుంచి అన్నాడు. ఏడు రా అంటే రా అన్నబడి కానీ అన్నాడు. అంటే వీడు 10కి దాకా ఎక్కడికి వచ్చాడు? ఉద్యోగానికి వెళ్ళి వచ్చాడా? డబ్బులు తెచ్చాడా? రేపు 10కి తిరిగి ఆ ముసలాంటి అప్పుడు 10కి వెళ్ళి ఆడికి అంతలా పెద్ద మొగుడు లేడని ఆడి పిలవటం, ఇది అడగాలనుకోండి తిరిగి వెళ్తాం. పిల్లలు ధనం పెట్టి వస్తానయ్యా, మరి వెళ్ళి పెద్దవాడయ్యాడు. అలసిపోయాడు. నువ్వు ఏ పని చేసి అలసిపోతున్నావు? రోడ్ల మీద అలసిపోతున్నావా? అడవైన దౌర్భాగ్య పనులు చేసి అలసిపోతున్నావా? లేదంటే డబ్బు సంపాదించడానికి వెళ్ళి అలసిపోతున్నావు? తప్పులేదు, నువ్వు లోపల ఎట్లా అలసిపో. కానీ దేవుడి పని కూడా చేసి అలసిపోవాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేస్తున్నాం? ఏం చేసి అలసిపోతున్నాం? అయ్యా గుడికొస్తావా? కాళ్ళు కూర్చోనమాట. కాళ్ళు ఎప్పుడు కుర్చీలు వేసాక కుర్చీలో కూర్చో. అప్పుడు కుర్చీలో కూర్చుంటే వెనకాల నొప్పి, కింద కూర్చుంటే మోహాలు ఎప్పుడు, పడుకుంటే నడువులు ఎప్పుడు. ఇంక ఏం తెప్పుందో నీకు? చేతికి మాత్రం ఏం తెప్పలేదు తినడానికి. దేవుడు పెట్టారా? సంసోను ఫిలిష్తీయులు 1000 మందితో పోరాడి దేవుని పక్షాన కార్యం చేసి అలిసిపోయి దప్పికొంటున్నాడు. ఎక్కడ తెలుసా? అరణ్యంలో ఉన్నాడు. నీళ్లు లేవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి దేవుణ్ణి అడగాలంటే నీకు అర్హత ఉండాలి. ప్రభా నాకు చెయ్యి అని అడగాలంటే మనం ఏదైనా దేవుడి కొరకు ఏంటి చెప్పాలి? ఏం చేసావు? ఈ నెలలో, పోయిన జూన్ నెలలో ఏం చేసావు? క్రమంగా గుడికొచ్చావా? లేదంటే ఎవరైనా సువార్త చెప్పావా? లేదా రూపాయి దేవుడికి ఏదైనా కానుకిచ్చావా? లేదంటే గుళ్ళు ఏమన్నా ఇదంతా తుడిచి, కిటికీలు తుడిచి, ప్యాన్లు తుడిచి, ఇదంతా ఊడ్చి ఏమైనా పని చేసావా? ఏం చేసి అలసిపోయావు చెప్పు. సంసోను దేవుని పక్షాన్ని నిలబడి అలిసిపోయి అడుగుతున్నాడు, ప్రభువా చదువు. అప్పుడు మిక్కిలి తప్పికొన్నందున యెహోవాకు మొరపెడుతున్నాడు. హల్లెలూయా. చదివి ప్రార్థన కానీ పని చేసి చెయ్యి. దేవుడు పని చేసి చెయ్యి ప్రార్థన. ప్రభువా, అందుకనే మీకు తెలుసో తెలీదు, కొండ కోసెక్కెళ్తాం వెళ్ళొచ్చు, కానీ ఎందుకు నడిచేస్తారు? డబ్బులు లేక. అలిసిపోవాలని. అలిసిపోవాలి. భక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కడైనా ఉంటుందమ్మా. ఎట్లా ఉంటామో అంత కార్యాలు అలిసిపోవాలని. దేవుళ్ళో అలిసిపోవాలి అని నడిచేస్తారు, కొండ ఎక్కుతారు, మోకాళ్ళ మీద వెళ్తారు, తినకుండా వెళ్తారు. నేను ఉదయం 6 గంటలకు ఏలూరు బస్ స్టాండ్కి వెళ్ళాను. నేను మచిలీపట్నం వెళ్దాం. జనాలు చెప్పులు లేకుండా తక్కువ వచ్చి వెళ్తాను. పొద్దున్నే 6కి చెప్పులు లేవు, ఏమి లేవు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ మైకులు చెప్తున్నాడు, వానపల్లి బస్సు వస్తుంది, వానపల్లి బస్సు. వానపల్లి ఎక్కడ వెళ్ళలేదే. ఆ వానపల్లి అనే ఊరు ఆడవాళ్ళు పొద్దున్నే అప్పుడు రిక్షాలు కట్టుకొని సంస్థానాలు చేసేసి ఎక్కేసి వెళ్ళిపోతారంటే మన వేదన గాలి మీద వెళ్ళిపోతాం. అయిపోయే టైం ఆమె టైం అలిసిపోతున్నారు దేవుని పని. నీవు నేను దేవుని పనికి అలిసిపోయి అప్పుడు మొరపెట్టు. హల్లెలూయా. నేను 2 రోజుల పాటు నీ సన్నిధిలో కూర్చున్నానయ్యా, కాళ్ళు
నడునిపోయి అలిసిపోయి అప్పుడు ప్రార్థన చేస్తాడు. మనం ఎక్కడ అలవకూడదు, ఏదో వెళ్ళలేదంటారని అటెండెన్స్ చేయించుకుందాం అన్నట్టు వెళ్ళి ఎస్ సార్ అని అనిపించుకొని వెళ్ళిపోవడం. సంవత్సరం అలిసిపోయి మొర పెడుతున్నాడు. చదువు, ఏమని మొర పెడతాడు? చదువు, నీవు నీ సేవకుని చేతి వలన హల్లెలూయా. ఇప్పుడు దాకా బలం ఇచ్చావు, ఇప్పుడు దాకా శక్తినిచ్చావు, ఇప్పుడు దాకా ఆరోగ్యం ఇచ్చావు, ఇప్పుడు దాకా ప్రభువులో పనిచేయడానికి శక్తినిచ్చావు, ఇప్పుడు దాకా నాయన నీలో సంతోషించడానికి, పాటలు పాడటానికి, ప్రార్థన చేయడానికి, పరిచర్య చేయడానికి నాకు శక్తినిచ్చావుయా. చదువు, ఇప్పుడు నేను దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టాను. అడుగుతున్నాడు దేవుడు, అయ్యా ఇప్పుడు దాకా కలిసిపోయాను కదా, నేను చచ్చిపోయాను, ఆడొచ్చి నేను చంపేశాను. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టారా గమనించండి. దేవుని పనిని చేసిన వాడిని ఎవరిని దేవుడు వీడు చెప్పాలండి, విడిచి నా యుద్ధకు వచ్చే వారిని అంత మాత్రము నీవు చేసిన పరిచర్య, నువ్వు చూపిన ప్రేమను మనుషులకు ఆయన అన్యాయస్తుడు వాళ్ళు. అడుగుతున్నాడు, ప్రభువా నేను చచ్చిపోవటం, నీళ్ళు లేక దబ్బికొని ఇప్పుడు చచ్చిపోవటం నీకు ఇష్టమా? అది నీ చిత్తమా? నాకు సహాయం చేయవా? నాకు మేలు చేయవా? ఎప్పుడైనా పని చేసి అడగాలి, పని చేసి అడగాలి. ప్రభువా నేను నష్టపోవడం నీకు ఇష్టమా? నేను అలా తిట్టు తిట్టడం నీకు ఇష్టమా? నేను ఈ రకంగా సిగ్గుపడిపోవడం నీకు ఇష్టమా? నేను ఈ రకంగా నలుగురితో అనిపించుకోవడం నీకు ఇష్టమా? నేను ఈ దరిద్రంలో ఉండడం నీకు ఇష్టమా? నేను ఈ పాపంలో ఉండడం నీకు ఇష్టమా? నన్ను విడిపించవా? నాకు సహాయం చేయవా? నాకు మేలు చేయవా? నన్ను బలపరచవా అని పని చేశాను. చూడు, యజమానుల దగ్గర, వాన దగ్గర పనిచేసి సాయంకాలంకి వెళ్ళి ఏమడుతాం? జీతం ఏమన్నాడు? మాట్లాడతావు, పని చేసాగా ఊరిని ఇస్తున్నావా? దానానికి ఇస్తున్నావా? ధర్మానికి ఇస్తున్నావా? పని చేసే కదా నాకు ఉన్నాయి. నీవు దేవుడు చేసే ప్రతి పనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నా నిమిత్తం గుప్పుడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోవాలి. చాలా మంది లోకంలో కష్టపడతారు కానీ దేవుడి కొరకు ఏమి చేయరు. దేవుడి కొరకు ఏమి చేయరు. ఎంత నేను మనం చూశాను, ఒక అతను డబ్బులు అడుక్కుంటున్నాడు. అతను చూస్తేనే అడుక్కునే అతనిలా లేడు, బాగున్నాడు, మనిషి మంచి బట్టలు వేసుకున్నాడు, ఆ కొనకెళ్ళడానికి అడుక్కుంటున్నాడు. నేను అక్కడ అడిగాను, ఏంటంటే ఈయన ఎక్కడైనండి, బాగా డబ్బులలో అయినా బాగా ఉన్నాయన, అదొక మొక్కని అన్నాడు. ఏంటంటే అలా అడిగి పోగు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం మనం ఏదో అడుగుతామా? సిగ్గు మనకి ఏమనుకుంటాం కావాలంటే మనం వేద్దామని అనుకోండి. సిగ్గు ఆధ్యాత్మికులు ఎప్పుడు మన సిగ్గు, ఆహం, గర్వం చంపడానికే ఉంటాయి రూల్స్. సిగ్గు మనకి వాళ్ళు దండం పెట్టి మరీ అంటున్నాం. మీరు కూడా అమ్మ బైబిల్ పట్టుకొని 4 ఇళ్ళకి వెళ్ళి చెప్పినండి అంటే ఉంది, తిడుతున్నారండి ఎప్పుడు ఇదే పోవాలా అంటున్నారండి. అదొక మొక్కు చెప్పాలి. నువ్వు ఆ పని చేసి అలసిపో, దేవుడికి పని చేసి అలసిపోయి అప్పుడు నువ్వు అడగవచ్చు, ప్రభువా నేను ఈ దప్పికతో చచ్చిపోవడం నీకు ఇష్టమా? ప్రభువా ఈ అప్పుల్లో నేను నలిగిపోవడం నీకు ఇష్టమా? ప్రభువా ఈ పాపంలో నేను చచ్చిపోవడం నీకు ఇష్టమా? నాయన ఈ రకంగా ఉండటం నీకు ఇష్టమా? నాకు సహాయము చెయ్యవా అని ప్రార్థించవచ్చు. ఎప్పుడైనా పని చేసి అడగాలి. అది జీతమైనా కూలైనా దేవుని దగ్గర ప్రార్థన అయినా. ఏమీ చేయకుండా మనం ఏం అడుగుతాం? ఎవరా అంటే ఎత్తాడు, ఆయనకి ఇష్టమైన వాడు ఎత్తాడు. కానీ పని చేస్తే అడుక్కునేదానికను పని చేసి తీసుకునేదానికి చాలా తేడా ఉన్నాయి.
పని చేసిన దానికి డిమాండ్ ఉంటుంది, పని చేసిన దానికి ఇస్తాడని నమ్మకం ఉంటుంది, పని చేసిన దానికి దేవుడు వాడేస్తాడు. అదే ఏదో ఇచ్చేదైతే ఆడి చేతులు కలుపుకొని నుంచోని ఆడికి ఇష్టమైంది ఇస్తాడు, అడగడానికి లేదు. దేవుడి దగ్గర కూడా ఎవడానికి ఇస్తాడు, పోతా ఉంటే ఎప్పుడైనా ఏదో ఇస్తాడే, కానీ దేవుని పని మాత్రం చేస్తే, దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు కష్టపడితే, దేవునిలో ఉంటే, దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు విడిచిపెడితే, నువ్వు దేవుని కొరకు ఏది చేస్తే అప్పుడు నువ్వు మొర పెట్టినప్పుడు నీకు కావలసిన దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతి వానికి కూలి ఇచ్చే దేవుడు. సంసోను దేవుని పని చేశాడు, ఫిలిష్తీయులు 1000 మందిని చంపాడు, అలసిపోయాడు. ప్రభువా మిక్కిలు అలసిపోయానయ్యా, బాగా దాహేస్తుంది ప్రభువా, ఇప్పుడు నేను నీళ్ళు లేక ఈ అడవిలో చచ్చిపోతే ఏమనుకుంటారే, నామానికి అవమానమయ్యా. చదువు. దేవుడు లోహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను. ఒక గోతిని చేశాడంట, చీల్చాడు. హల్లెలూయా. ఎలా ఉందంట, దేవుడు ఆనంద చిత్రాలు ఇస్తాడు నీకు యోగాలు. గోతిని చీల్చి పొయ్యింది ఆల్రెడీ. ఒకప్పుడు ఉన్నాయి నీళ్లు, కానీ ఇప్పుడు నీళ్లు. గోతిని చీల్చి, చదువు. చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవుని పని చేసిన వాడి ప్రాణము తెప్పరిల్లింది. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి నష్టమైన అది ప్రాణము తెప్పరిల్లింది. దేనినైనా దేవుడు మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. సంసోను అరణ్యంలో చచ్చిపోవడం దేవుడికి ఇష్టమో? మరి ఉదయం మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరానికి వచ్చే నువ్వు సిగ్గుపడటం దేవుడికి ఇష్టమా? నష్టపోవడం దేవుడికి ఇష్టమా? చర్చికి వెళ్తున్నారుగా అట్లా ఎందుకు అయిపోయారని అంటాం దేవుడికి ఇష్టమా? ఆ పాపంలోనే చచ్చిపోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు. ఇష్టమైతే మన దేవుడు తెచ్చుకోవాలి. ఒక్కరు నశించిన నాకు ఇష్టం లేదన్నా. దేవుడు గమనించాలి, ఆయన గోతిని చీల్చి నీళ్ళ ఓటను ఒక్క చేశాడు. నీళ్లు పారినట్టు చేశాడు. ఎండిన గోతినే నీళ్లు పారేటట్టుగా చేసిన దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని, దిక్కులేని జీవితాన్ని, ఒంటరి జీవితాన్ని దేవుడు చిగురింప చేయలేడా? నీళ్లు పారించలేడా? అద్భుతము చేయలేడా? ఆశ్చర్యకార్యం చేయలేడా? నీ జీవితాన్ని కట్టలేడా? నీ బ్రతుకును మార్చడా? దేవుడు కుటుంబాన్ని కట్టే దేవుడు. చచ్చిన వారిని సైతం లేవనెత్తే దేవుడు. చచ్చిపోతుంటే ప్రభు చూస్తూ ఉండే దేవుడు కాదు. సంవత్సరంలో నేను చచ్చిపోతున్నాను తప్పించానంటే గోతిని చీల్చి నీళ్లను పారజేశాడు. హల్లెలూయా. ప్రభా నేను అయిపోయానయ్యా, అప్పులైపోయానయ్యా, దిక్కులేని స్థితిలో అయిపోయానయ్యా, ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను ఆయన, నాకు ఏ ఆధారం లేదు ప్రభా, ఆయన నిన్ను నమ్ముకున్నాను, ఆయన పని చేస్తున్నాను అంటే నిన్ను అలా వదిలేస్తాడా? విడిచిపెట్టేస్తాడా? ఎంత మాత్రము దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏ దిక్కు లేని వారిని దేవుడు కనికరముతో ఆదరించేది. సంసోను ప్రాణమును తెప్పరగా చేశాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని కూడా తెప్పరగా చేస్తాడు, నీ బ్రతుకును కూడా తెప్పరగా చేస్తాడు. ఏ పాపానికి, ఏ దోషానికి, ఏ బలహీనతలు కట్టబడి ఉన్నావో సంసోను కట్లు విప్పి గొప్ప కార్యం సంసోను చేయించి అతని
ప్రేమను నీటి చేత తెప్పరిల్లా చేశాడు. హల్లెలూయా. నీ పాపం నుంచి కూడా విడిపించి దేవుడు నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని కట్టి నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడని సాక్ష్యం పొందుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఇట్లా సంసోను ప్రాణం తెప్పరిల్లా చేసిన దేవుడు ఈ జూలై మాసంలో మనకున్న సమస్యల నుంచి కూడా, మనకున్న ఇబ్బందుల నుంచి కూడా, మనకున్న బలహీనత నుంచి కూడా దేవుడు తెప్పరిల్లా చేస్తాడు. హల్లెలూయా. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే అలిసిపోవాలి. దేవుడు పని చేసి అలిసిపోయి తప్పికొని మనం అప్పుడు మాట్లాడతాం. అయ్యా, నా అవసరాలు, నా సమస్యలు, నా ఇబ్బందులు, నా ఎరుపులు నాకు సహాయం చేయాలి, నన్ను విడిపించేయ, నన్ను బలపరచుకో ఆయన ప్రభువాన్ని నువ్వు మొదలు పెడితే దేవుడు ఖచ్చితంగా అటు వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి, దైవమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ప్రభువా, తప్పిపోతున్నాను కానీ నాయన నీ పనిలో అలసిపోయి తప్పుకోలేకపోతున్నాను, నీ కొరకు జీవించి తప్పుకోలేకపోతున్నాను. ఆయన మమ్మల్ని బలపరచు, మా దాహాన్ని తీర్చు, మా సమస్యల నుంచి విడిపించు, మా శోధల నుంచి విడిపించు, మా ఇరుకు నుంచి ఇబ్బందుల నుంచి విడిపించు, కనకరించు, ఒక చూపు. ఏ బిడ్డలు తెప్పరిల్లా లేని పరిస్థితుల్లో స్థానంలో ఉన్నారు, అది బిడ్డలు ఈ జూలై మాసంలో విడిపించబడినట్లు ఒక చూపు. రోజుని ప్రేమను దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వచ్చున్నాము తండ్రి. మనం నిలబడదాం. పరలోకమందున్న మన ప్రభు తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే దప్పిక చేత సమస్యల చేత బాధపడుతున్నారు అటు బిడ్డలను దేవుడు విడిపించి తెప్పరిల్లా చేయను గాక.